ఫిబ్రవరి 15 నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగబోతోంది. అయితే రాహుల్ అండ్ జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. వాళ్ళ ఫిట్నెస్ 11లో ఆడేంత ఫిట్నెస్ ఉందా లేదో తెలియదు. కాకపోతే శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేశారు. ఫస్ట్ ఇంజురీ అన్నారు, తర్వాత డ్రాప్ చేసాము, మొత్తం సిరీస్కి డ్రాప్ చేసేసారు. ఈలోగా వార్త అంటే విరాట్ కోహ్లీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు, అవుట్ ఆఫ్ కంట్రీ అబ్రాడ్, దుబాయ్లోనే ఎక్కడ ఉన్నాడు, తక్కిన 3 మ్యాచ్లు కూడా నేను అందుబాటులో ఉన్నాను అని చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ ఫామ్ చూస్తే టెస్ట్లో సరిగా లేదు, మనం చూసాము. మరి గిల్ సెంచరీ సాధించి గాడిన పడ్డాడా అని చెప్పి అనుకోవచ్చు. యశస్వి జైస్వాల్ మీద మనం పెద్దగా డిపెండ్ కాలేము, ఎందుకంటే అతను అటాకింగ్ ప్లేయర్ కాబట్టి. పోతే రజిత్ పాటిదార్ ఛాన్స్ వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. జడేజా లేకపోవడంతో మిడిల్ ఆర్డర్లో కొంచెం వీక్నెస్ కనబడుతుంది. అక్షర్ పటేల్ కొంచెం బ్యాటింగ్ బాగా చేశారు కాబట్టి గౌరవప్రదమైన స్కోర్ భారత్ చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ లేక, విరాట్ కోహ్లీ లేక, రోహిత్ శర్మ ఫామ్కి తడబడుతుంటే మరి జట్టులో నిలకడ లేమి కనబడుతుంది. అటువంటప్పుడు జట్టు కొంచెం ప్లాన్ చేసుకుని ముందర చటేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో మంచి ఫామ్లో ఉన్నాడు, నిలకడగా ఆడగలుగుతాడు, ర్యాష్ షాట్స్కి పోయి అవుట్ కాడు. అలాగే రహానే కూడా. లేకపోతే యంగ్స్టరే కావాలి అనుకుంటే హనుమా విహారీ ఉన్నాడు. హనుమా విహారీని ఎందుకు పక్కన పెట్టారో ఎవరికి తెలియదు. హనుమా విహారీ బౌలింగ్ కూడా వేయగలుగుతాడు కాబట్టి హనుమా విహారీ వీళ్ళ ముగ్గురులో ఒకరికి జట్టులో స్నానం కల్పించి ప్లేయింగ్ లెవెల్లో పెడితే మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, స్టేబుల్గా ఉండేమో అని నాకు అనిపిస్తుంది. కానీ రన్స్ ఎన్ని ఉన్నా కూడా ఫస్ట్ మ్యాచ్లో 190 రన్స్ లీడ్ తెచ్చుకుని కూడా ఓడిపోయారు. ఇండియన్ బ్యాటర్స్ మరి ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది గురవుతారా అని. రెండోది మన స్పిన్నర్స్ వికెట్ తీయలేని తనం. బుమ్రా వికెట్ తీశాడు కాబట్టి సరిపోయింది, కానీ అశ్విన్ అయినా, కుల్దీప్ అయినా, అక్షర్ అయినా కానీ వికెట్ తీయలేకపోతున్నారు. అదే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ వికెట్లు తీయగలుగుతున్నారు, కానీ మన స్పిన్నర్స్ వికెట్లు తీయలేకపోతున్నారు. ఎందుకు? అలిసిపోయి ఉంటారా బౌలర్స్ మితిమీరిన క్రికెట్ ఆడి? అయినా మనకు స్పిన్నర్స్ అకాడమీలో స్పిన్నర్స్ క్యాంపులు అంటే ఏదో పెట్టడం అనేది అవసరం. స్పిన్నర్స్ లేకపోతే ఇండియాలో ఆడే టెస్ట్ మ్యాచ్లలో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. టర్నింగ్ వికెట్ చేసేమని క్యూరేటర్స్ చెప్తారు, పిచ్ రిపోర్ట్లో చెప్తారు, కానీ ఇండియన్ బౌలర్స్ వికెట్ తీయరు, బాల్ టర్న్ కాదు. దాంతో ఇండియా కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్పిన్నర్స్ అకాడమీ అని పెట్టి యంగ్స్టర్స్ని, ఇప్పుడు అండర్ 19లో ఆడుతున్న ప్లేయర్స్ కానీ, అండర్ 16 ప్లేయర్స్ కానీ తీసుకుని ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పాటు వాళ్ళకి ఐపీఎల్లో ఆడనీయకుండా లాంగర్ ఫార్మ్ రెడ్ బాల్ తోటి ఆడిపీయడం అనేది చాలా మంచిది. వాళ్ళు ఫ్యూచర్లో టెస్ట్ మ్యాచ్కి పనికొస్తారు. ఈ దిశగా ఆలోచిస్తే మంచిది. కానీ తప్పకుండా ఈ బ్రిటిల్ బ్యాటింగ్ ఆర్డర్ తోటి ఇండియాకి గడ్డు కాలమే ఉందని చెప్పి అనుకోవచ్చు నెక్స్ట్ 3 మ్యాచెస్లో కూడా. ప్రస్తుతానికైతే చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నారు. నెక్స్ట్ 3 బెస్ట్ ఆఫ్ 3 అయిపోతుంది. ఇప్పుడు ఎవరు 2 గెలిస్తే వాళ్ళు సిరీస్ గెలుచుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో.